వచ్చిందంటే చాలు చాలా వరకు అందరూ అటు తాటి ముంజలు లేకపోతే మామిడి పండ్లు మరి లేకపోతే ఏదైతే కోకోనట్ వాటర్కి సంబంధించి కొబ్బరి బొండాలు కావచ్చు లేకపోతే ఏదైతే వాటర్ మిలన్లో చాలా వరకు రద్దీ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఎండాకాలం వచ్చిన తరుణంలో ఎండాకాలం ఉన్న నేపథ్యంలో చాలా వరకు ఎండాకాలంలో ప్రిఫర్ చేసే ఫ్రూట్స్ మాత్రమే తింటుంటారు పబ్లిక్. సో ప్రస్తుతం అయితే హిట్ టీవీ స్పెషల్ స్టోరీ చేస్తుంది ఈ సీజనల్ ఫ్రూట్స్ పైన. ఒక్కసారి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇక్కడ తాటి ముంజలు అమ్ముకునే ఒక ఆవిడ ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాము మరి ఏ విధంగా పబ్లిక్ అనేది తీసుకుంటున్నారు అండ్ ముఖ్యంగా ఈ తాటి ముంజలకు సంబంధించి ఆవిడ ఏం మాట్లాడారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇవన్నీ? మేము నల్గొండ మేడం, నల్గొండ నుంచి తీసుకొస్తాం, ప్రతి సంవత్సరం తీసుకొస్తాం మేడం. అయితే ఇది సమ్మర్లో ఎక్కువ ఇవే యూజ్ చేస్తారు మేడం. ఇంకా సమ్మర్లో యూజ్ చేస్తారు, తింటారు, బాగా తింటారు మేడం. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం. దీని నుంచి ముంజలు తాటికాయలు వస్తాయి, కళ్ళు వస్తుంది, తాటి ఇది గేగలు వస్తాయి, ఇవన్నీ తింటాం మేడం మేమైతే. అంటే ఎట్లుంది పబ్లిక్ రెస్పాన్స్ మరి కొంటున్నారా? ఫుల్గా కొంటున్నారు మేడం, బాగానే. గిరాకీ అయితే మంచిగా ఉంది మేడం. మేము చాలా లాంగ్ నుంచి వస్తున్నాం కదా, 150 డజన్ అమ్ముతున్నాం మేడం. ఇంత ఎండలో ఎట్లా? ఈ ఎండ అంటే సమ్మర్లో మా అలవాటు మేడం, ఇక మేము చేసే ఋతువు అదే మేడం. అట్లా అంటే ఎట్లా ఏ నుంచి తీసుకొచ్చినా సరే ఎప్పటిదాకా ఉంటున్నారు మరి? ఏ టైంకి వస్తారు? ఈవినింగ్ 4కి వస్తాం మేడం, మార్నింగ్ 4కి వెళ్ళిపోతాం. అంత మార్నింగ్ మీరు లాంగ్గా మేడం, లాంగ్ నుంచి వస్తాం కదా, లాంగ్ నుంచి వచ్చి అమ్ముకొని వెళ్ళిపోతాం. ఇక సేల్స్ కూడా బాగానే అవుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం. అట్లా అంటే మీ ఓనేనా? మీ ఊరు నుంచి తెస్తారా? మా ఊరు నుంచి తెస్తాం. ఓనే మేడం, ఓనే. అంటే చెట్లు లాంటివి ఏమైనా ఉన్నాయా? చెట్లు ఉన్నాయి మేడం. అదే సుమారుగా ఎన్ని తీసుకొని వస్తుంటారు? సుమారుగా ఆటోనే తీసుకొస్తాం మేడం. ఒక రోజులో అయిపోతాయి. అంటే అయిపోయిన కొద్ది తెస్తూనే ఉంటారు? తెస్తూనే ఉంటాం మేడం. అంటే ఎట్లా మనం చూడొచ్చు అంటే అవి లేతవా లేకపోతే ముదిరినవా అని మనకి ఎట్లా తెలుస్తుంది? కొడుతుంటేనే తెలుస్తుంటుంది మేడం, తెలుస్తుంది. తెలిసినాక అవి కొట్టేసి మంచి వాళ్ళు చూసుకుంటారు, తీసి ఇచ్చేస్తాం. అంటే మీకు ఇంత ఎండలో ఎట్లా సాధ్యం అవుతుంది? మాకు అలవాటే కదా మేడం, అట్లా మాకు ఎప్పుడైనా అలవాటే. పని పెట్టలేం కదా, వృత్తే ఇది మాకు. ఎప్పుడైనా ఇలానే చేస్తాం, ప్రతి సంవత్సరం వచ్చి అమ్ముకొని వెళ్తాం. అంటే ఓన్లీ తాటి ముంజలే అమ్ముతుంటారు, ఇంకేమైనా అమ్ముతారు? తాటి ముంజలే అమ్ముతాం మేడం, ప్రతి సంవత్సరం తాటి ముంజలే అమ్ముతాం. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ తాటి ముంజలు అమ్మడం ఈ సంవత్సరంలో? అంటే ఏప్రిల్ నుంచి 10 days అయింది. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఏప్రిల్ 1st నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ 5 months వరకు అయిపోతుంది. అంటే తాటి ముంజలు అంటే చాలా వరకు తిన్నామే కానీ వాటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఏమైనా తెలుసా మీకు? ఇంకా నాకు తెలియదు మేడం, అది వాళ్ళకి తెలుసు. కాకపోతే అమ్మడానికి అయితే వస్తాం మేము చిన్నప్పుడు కూడా బాగానే తినేది, ఇవి హెల్తీగా ఉంటుంది తింటే కూడా. థ్యాంక్ యూ మేడం. కొబ్బరి 3 కావాలని చూస్తున్నాం, 3 తీసుకుందామని చూస్తున్నాం. 3 ఫ్రెండ్ కూడా ఉన్నాడు కాబట్టి సో 3 తీసుకోవాలి. ఎండ బాగా కొడుతుంది. సో ఇక అంటే ఎండకి ఇవే బెస్ట్ అన్నమాట. అట్లా అని అంటే మెనీ ఆఫ్ దమ్ యూత్ అందరూ థమ్స్ అప్లు కూల్ డ్రింక్లే తీసుకుంటారు. అవి వేస్ట్ కదా, ఎందుకంటే అది మనం ఎట్లా అంటే ఓన్లీ గ్యాస్ మాత్రమే, అది ఇదైతే హెల్త్ బాగుంటుంది. అట్లా అని అంటే చాలా వరకు కూల్ డ్రింక్లే తీసుకొని దాంట్లో కూడా ఏదో కలుపుతారంటారు, నిజమేనా? అవునా, నిజమే, అది నిజమేనా? అవును, అంత కల్తీ అన్నమాట. ఇది ప్యూర్ అన్నమాట. సో ఇది ఎందుకంటే మన సెట్ నుంచి వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. అట్లా అంటే బెనిఫిట్స్ ఏమన్నా తెలుసా మీకు? మ్యాక్సిమం హెల్త్ అంటే ఈ కొబ్బరి బొండం వల్ల హెల్త్ బాగుంటుంది. సో మనం ఏమన్నా సరే హెల్త్ అనేది జర చూసుకుంటుంది. ఆ కూల్ డ్రింక్స్ అనేది జర వేస్ట్ అయ్యి, ఎందుకంటే మన మొత్తం కల్తీ ఈ ఉన్న రోజున మొత్తం కల్తీ జరుగుతుంది. అంటే ఎన్ని తీసుకున్నావు తమ్మి? మొత్తం ఒక 3 తీసుకున్నాం. ఒక నీళ్ళు మాత్రం మస్తు ఉన్నాయి, ఇలా నీళ్ళు కానీ మనీ తక్కువ సరే పర్లేదు, మనీ కూడా పెట్టచ్చు దీనికి. అట్లా అని అంటే చాలా వరకు అందరూ యూత్ వాళ్ళు కూల్ డ్రింక్సే కాకుండా ఇంకా వేరే లాంటివి కూడా కలుపుతారు అని సోషల్ మీడియాలో ఉంటా అంటారు. కొంచెం కలిసి జరుగుతున్నాయి చాలానే. మన అక్కడ బీర్లు కూడా జరుగుతున్నాయి, కూల్ డ్రింక్స్ జరుగుతున్నాయి, ఏం ఫుడ్ విషయం కూడా కలుగుతున్నాయి. సో ఎందుకంటే ఇదైనా జర బెస్ట్ అని అని చెప్తాను. అయితే రోజు తీసుకుంటా, రోజు మినిమం 4 లేదా 5 తీసుకుంటా. అట్లా అంటే ఇప్పుడు బాటిల్స్ తీసుకుంటావా బోండాలో తీసుకుంటావా? ఏదైనా సార్ ఎక్కువ అయితే బోండాలు తీసుకుంటా, ఎందుకంటే దీంట్లో కొబ్బరి ఉంటుంది కాబట్టి అట్లా తీసుకుంటా. అంటే లోపలిది అది ఉంటుంది కదా కొబ్బరి, అలాంటివి తింటారా? తింటాం. చిన్నప్పుడు తిన్నారా? తిన్నాం, చాలా తిన్నాం. అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మరి? టేస్ట్ వేరే ఉంటుంది, అది చక్కెర తిని ఇంకా మస్తు ఉంటుంది.
అవునా, అంటే ఇది కల్లులో లాంటిది కూడా అక్కడ నుంచి వస్తుంది కదా అని అంటారు. అట్లా తప్పది, అట్లా కాదు అది. ఓకే రైట్, థ్యాంక్ యూ తమ్ముడు. కొబ్బరి బొండాలు తీసుకోవడానికి వచ్చినారు, ఎన్ని తీసుకోవాలనుకుంటున్నారు అసలు ఏంటి? నేను 2 బాటిల్స్ తీసుకుంటున్నానమ్మా. వేసవికాలం కాబట్టి చల్లదనం ఉంటుందని తీసుకుంటున్నాం. తర్వాత బాడీకి శక్తినిస్తుందని కొంత, తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కొబ్బరి నీళ్ళు చాలా పనిచేస్తాయి, అంచేత తీసుకుంటున్నాం. ఓకే, అంటే 2 బాటిల్ కదా, రేట్లు ఏమన్నా పెంచారా మరి ఎట్లుంది? రేట్లు ఒక 10 రూపీస్ పెంచినట్టు అనిపిస్తుంది నాకు. ముందుగా 120 ఉండేది, ఇప్పుడు ఈయన 130 ఛార్జ్ చేస్తున్నాడు. సో ఒక బాటిల్కి 130, సో 2 అంటే 260. అది అంటే వాళ్ళకు కూడా ఇదే సీజన్ కదా, మరి తప్పట్లేదు అనుకుంటున్నారా ఏమన్నా? తప్పదండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు చాలా దూరాన్ని తీసుకొస్తారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తర్వాత ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఐ థింక్ 10 రూపాయలు పెంచడం సమంజసం అనిపిస్తుంది. ఓకే, అంటే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారా? రెగ్యులర్గా తీసుకుంటా కొబ్బరి బొండం, రెగ్యులర్గా. బాటిల్స్ కాదు, బొండం కంపల్సరీ తాగుతాను నేను, డేకి ఒకటి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మా లాంటి ఏజ్ వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. అది అంటే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ కొబ్బరి బొండం గురించి కావచ్చు, అసలు తీసుకోవడానికి ఇదంతా కూడా ఓవరాల్గా? ప్రతి ఒక్కళ్ళు ఈ వేసవికాలంలో తీసుకోవడం చాలా మంచిది. బాడీకి డిహైడ్రేషను, తర్వాత బాడీలో వాటర్ బాగా ఎవాపరేట్ అయిపోతుంటుంది కదా, దానివల్ల ఈ కొబ్బరి బొండం చాలా ఉపయోగపడుతుంది. అది ఓకే, థ్యాంక్ యూ. రైట్, తాటి ముంజలు మరియు ఏదైతే కొబ్బరి బొండానికి సంబంధించి మనకు చాలా మాట్లాడుకున్నాము. సో ప్రస్తుతం అయితే ఎండాకాలంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మామిడి పండు. కేవలం సంవత్సరంలో ఒక ఏదైతే కాలం ఉందో ఎండాకాలంకి సంబంధించి కేవలం మామిడి పండు ఆ సీజన్లో మాత్రమే వస్తుంది. అండ్ ఆల్సో పండ్లల్లో రారాజు మహారాజు మామిడి పండుగా మనం పిలుచుకుంటాం. సో ప్రస్తుతం అయితే మనం అంతా కూడా ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి మామిడి పండ్ల స్టాల్స్లో ఉన్నాము. సో ఒక్కసారి మనం హిటివి స్క్రీన్ పైన విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని పండ్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే చాలా వరకు అంతా కూడా ఇవన్నీ వేరే రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. మనం చూడొచ్చు, అటు ఏదైతే కాయలాగున్న మామిడి పండ్ల నుంచి ఇటు బంగన్పల్లి కావచ్చు, లేకపోతే ఇంకా దీనికి సంబంధించి కూడా చాలా వరకు అటు పండ్లలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నూజివీడు నుంచి, మరియు ఇంకొన్ని అయితే ఏదైతే దాసరి అండ్ ఆల్సో ఇంకా సుందరి రసాల్, మలిక, స్రవంతి అని చెప్పేసి పేర్లు, ప్రతి ఒక్క పేర్లు కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఈ స్టాల్స్కి సంబంధించి కూడా చాలా అక్కడి నుంచి దాదాపుగా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అన్నీ కూడా ఒక 20 స్టాల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సీజన్కి సంబంధించి కూడా చాలా వరకు ఏదైతే తాటి ముంజలు కావచ్చు, లేకపోతే కొబ్బరి బొండాలు అవి ఒక ఎత్తు అయితే, మామిడి పళ్ళు అవి రెండింటికి మించి ఎక్కువగా సేల్ అవుతుంటాయి. ఈ మామిడి పళ్ళకి సంబంధించి మనం పచ్చళ్ళుగా వాడుతుంటాము, ఇంట్లో కూరలు చేసుకుంటాము. అండ్ ఆల్సో చాలా వరకు ఎవరైతే రాగా తింటారో వాళ్ళు కూడా తింటుంటారు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చూసుకోవచ్చు, ఒక చిన్న చిరుపు పని చేస్తుంటాం. అదేంటో మనందరికీ తెలుసు. ఏదైతే పచ్చి మామిడికాయ ఉంటుందో ఆ మామిడికాయని ఉప్పు కారం వేసి చాలా అంటే చాలా ఇట్లా కచ్చపక్కగా మిక్సీలో కొట్టడం కావచ్చు, లేకపోతే బయట బండ కొట్టడం అని తింటూ ఉంటాం. ఆ ఫ్లేవర్ కూడా ఎంత మంచిగా వస్తుంది, అసలు పుల్లగా ఎంత టేస్టీగా ఉంటుంది, కారంగా ఉప్పుగా తీయగా అలా వస్తూ ఉంటాయి. సో అలాంటిది అదొక ఫ్లేవర్ అంటే మరి ఇదొక బంగన్పల్లి కావచ్చు, లేకపోతే ఇదంతా కూడా ఏదైతే నూజివీడు బాదం, లేకపోతే ఈ దాసరి, ఇవన్నీ ఆ పేర్లు కానీ పెట్టుకుంటూ కూడా ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు చాలా వరకు ఇదంతా కూడా పెద్ద స్టాల్స్, 20 స్టాల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 20 స్టాల్స్కి సంబంధించి కూడా అక్కడక్కడ ఏదైతే అటు మొత్తం కంప్లీట్ ఎల్లో కలర్లో ఉన్నవి, అండ్ ఆల్సో కంప్లీట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఉన్నవి, అండ్ మొత్తం రెడ్ మరియు గ్రీన్ కలర్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది ఈ సమ్మర్లో మనం చూసుకున్నట్లయితే ఈ మామిడి పండుగకు సంబంధించి ఇదంతా కూడా చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఎగుమతులు మరియు దిగుమతులు కూడా మనకు ఉండే పరిస్థితి మనం చూడొచ్చు. చాలా అంటే చాలా కూడా ఇక్కడ ఈ స్టాల్స్కి సంబంధించి బిజినెస్ కూడా ఎక్కువగా వాళ్ళకు ఉంటుంది. దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా కూడా, అంటే రాత్రి 8 గంటల దాకా కూడా వాళ్ళు ఇక్కడ ఏదైతే గిరాకీ చేసుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. చాలా మంది కస్టమర్లు కూడా వస్తూ కొంటూ ఇవన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితి. కేవలం సమ్మర్లో మాత్రమే ఇదంతా కూడా మనకు దొరుకుతుంది కాబట్టి సమ్మర్కి సంబంధించి
ఒక స్పెషల్ ఫ్రూట్ అంటే మనం మామిడి పండు అనే కూడా చెప్పుకుంటాము. అండ్ పండ్లలో రారాజు మహారాజు అంటే కూడా మనం మామిడి పండు అనే కూడా మనం చెప్పుకుంటుంటాం. చాలా వరకు పిల్లలు పెద్దలు అందరి నుంచి కూడా ఎక్కువగా తీసుకోవడంతో కేవలం సీజనల్ ఫ్రూట్ కాబట్టి చాలా వరకు వాళ్ళకు కూడా బిజినెస్ అనేది ఎక్కువగా ఉంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అన్న మీది అంటే ట్యాంక్ బండ్ ఇదంతా కూడా ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీ తర్వాత మీ వాటర్ బిల్ అనే ఫేమస్ అనుకుంటా కదా, మొత్తం ఏ సీజన్ లో కూడా ఇక్కడ ఇదే కనిపిస్తుంది, ఏమంటారు? ఫేమస్ ఉంది. 365 days అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. దానివల్ల చెట్టు నీడకీడ వచ్చి నిలబడి ప్రశాంతంగా తిని వెళ్తారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న? మా సపరేట్ ఒక సార్ ఉన్నాడు, మనకు అది తోటలో వేసి మనకి ఇస్తాడు. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. ఆ క్వాలిటీ మనం ఈడ మెయింటైన్ చేస్తాం. అంటే ఎన్ని తీసుకొస్తారు, ఎన్ని కిలోల పరంగా తీసుకొస్తారు? కిలో కాదు, డీసీఎం వస్తుంది. డీసీఎంలో తీసుకొని వచ్చి మొత్తం నడుపుతాం. అది అంటే సమ్మర్ కావచ్చు లేకపోతే వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎక్కువ ఉంటుంది కదా, అసలు ఎందుకు ఈ థాట్ ఎలా వచ్చింది? అసలు ఎంతమంది ఉంటారు మీరు అంతా కూడా? అట్లా కాదు, ఫస్ట్ అరటి పండు అమ్మేటోళ్ళు. అంటే ఎండాకాలం వచ్చింది, ఫస్ట్ జనరేషన్ ఏం చేసిందంటే అది అరటి పండు తీసి మనం ఎండాకాలం వచ్చింది కదా, వాటర్ మిలన్ తింటే బాడీలో కొద్ది ప్రశాంతంగా కనిపిస్తుంది అని వాటర్ మిలన్ స్టార్ట్ చేసిండు. అంటే ఎట్లా ఉంది ఓవరాల్ గా బిజినెస్ ఇదంతా? సూపర్ ఉంది. అట్లా ఏం లేదు కానీ ఎండలకి కొద్ది జనాలు భయపడి బయటికి రావట్లేదు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటారు అసలు? పొద్దున 9:30 నుంచి నైట్ 10:30 వరకు ఉంటాం. అంటే మీ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఎవరైనా ఉంటారా దీనికి సంబంధించి? అంతా కూడా అంటే టీం అంతా కూడా ఎవరైనా ఉంటారా? మా టీమే ఉంది, ఫ్యామిలీ మొత్తం. ఎంతమంది ఉంటారు ఓవరాల్? 6 members ఉంటాం, అన్న తమ్ములం. ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇంతమంది క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా? హ్యాండిల్ ఎట్లా చేస్తామంటే మాకు ఒకటే పని ఇది, దీనిపైననే మా కుటుంబం బతికేది. అందరు ఫ్యామిలీస్ దీనిపైననే బతుకుతారు. ఓకే. అంటే చాలా వరకు ఎక్కడ చూసినా కానీ ఈగలు అవి వాళ్ళతోనే ఉంటాయి, కానీ మీ దగ్గర అలాంటివి ఏం ఉండవు. అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు? అట్లా కాదు, దేవుడు ఇచ్చింది, మనం ఏం చెప్పినా వస్తాయి, రాకపోతే అది కాదు అన్న. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సమ్మర్కి సంబంధించి అటు తాటి ముంజలు కావచ్చు లేకపోతే కొబ్బరి బోండం మరియు ఇటు సైడ్ చూసుకుంటే మామిడి పండు మరియు ప్రతి సీజన్లో దొరికే అంటే ముఖ్యంగా హైదరాబాద్లోని సెక్రటరియేట్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ తీసుకుంటే మాత్రం ఇక్కడ వాటర్ మిలన్కి సంబంధించి ఎప్పుడు ఎవ్రీడే అమ్ముతూనే ఉంటారు. దట్టు చాలా వరకు ఇదంతా కూడా చాలా వరకు వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ తరఫున వచ్చి ఇదంతా కూడా ఇక్కడ బిజినెస్ చేసుకున్న సిచ్యువేషన్స్. అండ్ ఓవరాల్గా ఇది ఒక కేవలం ఇదే కాకుండా అటు సోడాలు కావచ్చు లేకపోతే ఇంకా ఏవైతే లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటూ కూడా చాలా మంచిగా వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలని చిన్న చిన్న ఫ్రూట్ స్టాల్స్ కావచ్చు లేకపోతే ఇంకా వీటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అన్ని స్టాల్స్ కూడా అటు ఫ్రూట్ స్టాల్స్ కావచ్చు లేకపోతే సోడా బండిల్ కావచ్చు అండ్ ఆల్సో ఏదైతే ఇవన్నిటికి సంబంధించి ఉందో ఇవన్నీ కూడా చాలా వరకు అమ్ముతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్లో చిన్న చిన్న గల్లీల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ మరి ముఖ్యంగా ఎండకు ఎవరైతే వెళ్తారో తగు జాగ్రత్తలు తీసుకొని తగు చర్యలు తీసుకొని అందరూ మాస్కులు ధరించి అండ్ ఆల్సో ఏదైతే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి హైడ్రేటెడ్ ఫుడ్స్ ఏమైనా తీసుకొని ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటే చాలా వరకు బాగుంటుంది. అండ్ ఆల్సో హెల్త్ కూడా బాగుంటుంది అండ్ ఎవరైనా బయటకు వెళ్ళాల్సిన అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. చాలా వరకు 45 degrees ఎండ సుమారు ఉంటుందా అని వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. అండ్ మోరెవర్ ఎవరైతే ఎండకు వెళ్తూ ఉంటారో వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని తగు చర్యలు తీసుకొని లిక్విడ్ ఫుడ్ ఐటమ్స్ మెయింటైన్ చేసుకుంటూ వారి హెల్త్ పరంగా వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ పనులు కావచ్చు వాటన్నిటికి కూడా సరి సమానంగా చూసుకుంటూ వాళ్ళ హెల్త్ని కూడా బాగుండాలని చెప్పేసి హిట్ టీవీ ద్వారా ఇది ఒక చిన్న ఎక్స్క్లూజివ్ స్టోరీ చేయడం అయితే జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.